హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వినాయక చవితి కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్ లో బడ్జెట్లో ఎలా చేసుకోవాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేము పోస్ట్ చేసే ఏ వీడియో అయినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్తే, పండక్కి ఎన్ని పనులు ఉంటాయో కదా. అసలు పిండి వంటలు ఒకవైపు, డెకరేషన్ ఇంకోవైపు. ఇంత బిజీ టైంలో 10 నిమిషాల్లోనే బ్యాక్ డ్రాప్ ఎలా చేయాలో చూసేద్దాం. మనకి కావాల్సినవి ఫ్లవర్స్, డబల్ ప్లాస్టర్, సిజర్స్, కార్డ్బోర్డ్. మా దగ్గర అయితే ఇలా ఒక బాక్స్ ఉంది. మేము తీసుకున్న వినాయకుడి స్టాచ్యూకి ఈ హైట్ కరెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ డ్రాప్ ఎకో ఫ్రెండ్లీ థీమ్ ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఇలా కొన్ని ఆకులు తీసుకోవాలి. ఒక ఆకు తీసుకొని ఇలా డబల్ ప్లాస్టర్ పెట్టుకోవాలి. ఈజీగా అవ్వడానికి ఫస్ట్ అన్నిటికీ డబల్ ప్లాస్టర్ని స్టిక్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈక్వల్ లెంత్లో ఉండేలా చూసుకోవాలి. ఒకదాని పక్కన ఇంకొకటి ఇలా స్టిక్ చేసుకోవాలి. దాని కింద నెక్స్ట్ లేయర్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. దగ్గరికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, అందంగా కనిపిస్తుంది. ఫైనల్ అవుట్పుట్ని గ్రాండ్గా చేయడానికి ఇలా పూలమాలలు వేసుకుంటే బ్యాక్ డ్రాప్ ఈజీగా అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? ఇప్పుడు వినాయకుడి తలపాగా ఎలా పెట్టాలో చూసేద్దాం. అన్నీ బయట కొన్నవే కాకుండా ఇంట్లోనే మనమే వినాయకుడిది రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ముందు ఒక క్లాత్ తీసుకోవాలి. నేను తీసుకున్నది 1 మీటర్ పట్టు క్లాత్. మీరు సాటిన్ క్లాత్ని కూడా తీసుకోవచ్చు, ఇది కూడా చాలా బాగా ట్విస్ట్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి ఇలా దగ్గరికి ఫోల్డ్స్ వేసుకోవాలి. దాని తర్వాత ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసాక ఒక ఎండ్కి ఇలా థ్రెడ్ని టై చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నుండి స్టార్ట్ చేస్తే ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేకుండా నీట్గా వస్తుంది. ట్విస్ట్ చేస్తూ చుట్టూ కట్టాలి. అలా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని పెట్టుకోవాలి. మాది చిన్న విగ్రహం కాబట్టి 2 లేయర్స్ వచ్చాయి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని హాట్ గ్లూతో వెనక్కి స్టిక్ చేసుకోండి. ముందు థ్రెడ్ కట్టాం కదా, దానికి ఓపెన్ చేసుకుంటే ఇలా ఫ్లవర్లా వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఒక సైడ్కి పెట్టుకొని మీ దగ్గర ఏదైనా ఇయర్ రింగ్, పెండెంట్ లేదా స్టోన్ ప్యాచ్ ఉన్నట్టయితే ఇక్కడ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. ఇక ఇలా స్వామివారికి నా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ని కొన్ని వేసేసాను. బ్యాక్ డ్రాప్ చేసాం, తలపాగా చూసాం. ఇంకా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూసేద్దాం. ఎకో ఫ్రెండ్లీ థీమ్కి సెట్ అయ్యేలా నేను తమలపాకులు ఇంకా ఫ్లవర్స్తో చేయాలి అనుకున్నా. ఒక ప్లేట్ తీసుకొని మన చిన్న గణపతికి చిన్న ఆసనం వేసేసా. ఇప్పుడు దీని చుట్టూ డెకరేట్ చేయడానికి ఇలా ఒక తమలపాకు తీసుకొని కోన్ షేప్లో రోల్ చేసుకొని పిన్ చేసి ఇలా ఫ్లవర్స్ని లోపల పెట్టుకోవాలి. ఇలానే ప్లేట్ చుట్టూ పెట్టాలి. వినాయకుడు ఆసనం మీద పెట్టాక నాకు ఎందుకో ఇది ఇంకా ఎంటీగా అనిపించింది. సో రోజెస్తో ఫిల్ చేసేసా. ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అన్నీ కలిపి ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అనే కదా మీ డౌట్. అది కూడా అరేంజ్ చేశాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్తో నీట్గా అలంకరించుకొని మనం అందరం కూడా వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకొని ఆ వినాయకుడు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి.